హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే పచ్చెనగపప్పు మునగాకు వేసేసి వేపుడు ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. మనకు రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది. అలాగే ఎన్నో పోషక విలువలున్న ఈ మునగాకును వారానికి ఒకరోజైనా తీసుకుంటే చాలా మంచిది. ఇంకా నేనైతే ముందు రోజు నైటే, అంటే పొద్దున ప్రిపేర్ చేస్తా అన్న నైట్ రోజైతే ఇలాగ శనగపప్పుని వాటర్లో వేసేసి కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. ఇంకా ఈ వాటర్ని కూడా నేనైతే వేస్ట్ చేయను. బియ్యం కడిగిన నీళ్ళు, అలాగే ఇలాగ పప్పు, వెజిటేబుల్స్ కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అన్నీ ఒక బకెట్లో వేసుకొని చెట్లకైతే ఇస్తాను. చాలా బలం అన్నమాట. ఇంకా పప్పునైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అయితే ఇదిగోండి, నిన్న మొత్తం కొన్ని ఆకుకూరలు అయితే తెంపాను కదా, ఇంకా ఈ మునగాకు కూడా తెంపుకున్నాను. ఇంకా సాయంత్రం తెంపేసి ఇలాగ నైట్ అయితే కవర్లో పెట్టి పెట్టానన్నమాట. ఇంకా మనకి ఒలుచుకునే పని లేకుండా చాలా బాగా వచ్చేస్తుందండి. ఒక చాట తీసుకొని దాంట్లో అయితే వేస్తున్నాను. మనం ఒకటి ఒకటి ఒలుచుకుంటూ పోతూ ఉంటే టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది. అందుకని ఇంకా నేనైతే ఇట్లా మంచిగా కవర్లో కట్టి పెట్టేశాను. లేదంటే ఏ న్యూస్ పేపర్ ఉన్నా దాంట్లో అయినా వేసుకొని పెట్టుకోవచ్చు. చూసారా ఎంతగా మంచిగా ఆకులు అనేవి ఊడొచ్చేస్తున్నాయో. మనం ఒలిచిన దానికన్నా చాలా బాగా వస్తాయన్నమాట ఇలా చేశారంటే. అలాగే మనకు టైం కూడా సేవ్ అవుతుంది. ఇంకా ఈ కాడలు అనేవి ఉన్నాయి కదండి, ఈ కాడలను కూడా నేను కంపోస్ట్లో వేసేసుకుంటాను. చూసారా అన్నీ ఇట్లా ఒక్క ఆకు కూడా అనేది లేకుండా ఎంత నీట్గా రాలిపోయిందంటే చాలా బాగుంది కదా. ఇంకా టైం సేవ్ అవుతుంది మనకు. పొద్దున హడావిడి లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. చూసారా అన్నీ అయిపోయినాయి కదా. ఇంకా చిన్న చిన్న కాడలు అనేవి ఉంటాయి చూడండి, ఆకుల దగ్గర ఉంటాయి కదా, అవి వాటిని కూడా మనం నెమ్మదిగా నీట్గా ఏరేసి పెట్టుకోవాలి. చూసారా ఇలాంటివి అయితే ఉంటాయన్నమాట. వీటిని అయితే క్లీన్ చేసామనుకోండి సరిపోతుంది. చూసారా రెడీ అయిపోయింది. ఇన్ని కాడలు అయితే వచ్చేసినాయి. ఇంకా ఇప్పుడైతే ఈ మునగాకులోకి కావలసిన పదార్థాలు అయితే పప్పు, సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. పచ్చిమిర్చి, ఇంకా 2-3 టమాటోలు, 2-3 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇంతేనండి, మరి ఎక్కువ ఏం అవసరం లేదు. కరివేపాకు, కొత్తిమీరలని అవన్నీ ఏం వద్దు. అంటే మనం టమాటా ఒకటి వేస్తే కొంచెం పులుపు వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మనం పెనం పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి అనేది ఒక 9-10 వేసుకుంటున్నానండి. నేనైతే కారం వేయను కాబట్టి పచ్చిమిర్చి అనేది కాస్త ఎక్కువగా వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి ఆకుకూర మన కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి పచ్చిమిర్చితోనే వేసుకొని వండుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి వేగిన తర్వాత మునగాకుని కొంచెం వాటర్లో వేసుకొని మనమైతే ఈ పోపులో వేసేద్దాం. చూసారా అసలు వర్షం పడడంతో మునగాకు కడిగినట్టే ఉంది. కాకపోతే కవర్లో పెట్టి చాటలో వేసామని చెప్పేసి కొంచెం నేనైతే వాటర్లో వేసేసి ఒకసారి అయితే తీసుకొని ఇలా పెనంలో వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఈ ఆకుకూరలు ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి, లేకపోతే కొంచెం చేదు అనేది అనిపిస్తుంది. అందుకోసమని సాల్ట్ అయితే వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే ఆయిల్లోని ఈ ఆకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగని పొయ్యి హైలో పెట్టి కాదు, సిమ్లో పెట్టేసి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఆకు అనేది ఎలా దగ్గరగా వచ్చేసిందో. ఇలా ఆకు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు ఇప్పుడు ఈ ఆకులకి మొత్తం మంచిగా పట్టి ఫ్రై అయ్యేలాగైతే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఇంకొక 2 మినిట్స్ వెయిట్ చేసి అయితే మనం దీంట్లోకి ముందుగా నానబెట్టుకుని వాటర్ తీసేసిన శనగపప్పు ఉంది కదండి, ఇప్పుడు ఈ శనగపప్పు మొత్తం వేసుకోవాలి. మనం వేసేటప్పుడేమో చాలా ఆకుకూర కనిపిస్తుంది, కానీ కాస్త పొయ్యి పైన ఒక 5 నిమిషాలు మనం మగ్గనిచ్చామనుకోండి ఆ ఆకు శాతం అనేది చాలా తగ్గుతుందనమాట. అలాగని మనం ఈ మునగాకును ఎక్కువగా వేసుకున్నామంటే కూడా చేదొస్తుందనమాట. అందుకనే నేనైతే సరిపడినంత వేసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పుని కూడా ఒక 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి. చూసారా ఇలా మూత పెట్టకుండానే 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పు అయితే ఫ్రై అయిపోయింది కదా, మనం టమాటో ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. కాస్త పులుపు తగ్గడం వలన మనకైతే మంచి టేస్ట్ వస్తుంది.
ఈ మునగాకుకు ఫ్లేవర్ అనేది ఏమీ ఉండదు, కానీ కొంచెం పసరులాగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొంచెం టమాటా వేసుకున్నాం అనుకో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం మంచిగా కలిపేసుకొని ఈ టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిపోవాలి. కర్రీలో మనం చేస్తే ఎలా మగ్గిపోతాయి అలాగా మగ్గిపోయేలా అంటే మనమైతే మంచిగా మూత పెట్టేసుకొని పొయ్యి అనేది చిన్నగా పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాలు అయితే చాలా బాగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా, మొత్తం టమాటా అనేది కనిపించకుండా బాగా మగ్గిపోయింది కదా. పప్పు అనేది పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూసారా, ఇప్పుడు మనమైతే చపాతీ జొన్న రొట్టెకైతే ఇంకా చాలా బాగుంటుంది, అదిరిపోతుంది. ఇంకా జొన్న రొట్టె తినే వాళ్ళైతే స్పెషల్గా ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది, ఒకసారి ట్రై చేయండి.